ఇక ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై సర్కార్ నియంతృత్వాన్ని అఖిలపక్ష సమావేశం ఖండించింది. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రైతు రుణమాఫీపై సర్కార్ వైఫల్యాన్ని నిలదీసిన రైతులపై నిర్బంధకాండ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాయి. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కార్ తీరును ఖండిస్తూ అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రైతులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు భరోసానిచ్చాయి. ప్రభుత్వం వెంటనే రైతులపై కేసులన్నీ ఎత్తేయాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 60% మందికే ఈ రుణమాఫీ వర్తించింది, 60% మందికి రాలేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు, అనేక గ్రామీణ ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి రుయ్యాడిలో వాళ్ళు స్వచ్ఛందంగా రైతులందరూ కూడా మాకు రుణం రాలేదని చెప్పి ఆ రకంగా శవయాత్ర చేస్తే ఆ రకంగా వాళ్ళ మీద నిర్బంధమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. మనకు స్వాతంత్రం ఉంది, మన హక్కులు ఉన్నాయి, రైతుల పోరాడే హక్కు ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీ మీద మాకు రావాలనే పోరాడుతున్నాం. అందుకని నిర్బంధంగా మీద వాళ్ళ కేసులు వేయడం అనేటువంటి సరైనది కాదు. వెంటనే వాళ్ళని ఇచ్చినటువంటి కేసులు ఎత్తివేయాలా. మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పూర్తిగా ఖండిస్తున్నది. అందరం కూడా ఏకకంఠంగా ఖండించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తల ఒక మాట మాట్లాడుతున్నారు, కానీ గ్యారంటీ లేదు. చేతిపత్రం విడుదల చేయాలా, మేము ఇంతవరకు ఇంత ఇచ్చినామనేటువంటి చెప్పాలా అనేటువంటిది రైతులు ఆందోళన చెందుతున్నది. వాళ్ళ నుంచి స్పష్టమైనటువంటి హామీ రాలేదు. ఏఓలు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్తున్నారు, బ్యాంకులు చేస్తారని చెప్తున్నారు. ఎవరు కూడా రావట్లేదు. ఇలా రైతులు చేన్లలో పనిచేసుకునే వాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటిది, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ కాని రైతులు తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాన్ని చేశారు. వెంటనే బేషరతుగా రైతుల మీద కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే జిల్లాలో ముఖ్యంగా మహారాష్ట్ర బ్యాంకులో విపరీతమైనటువంటి అవకతవకలు జరిగి రైతులకు రుణమాఫీ జరగలేదు. అట్లనే అనేక బ్యాంకులలో 2 లక్షల రూపాయల రుణం ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ జరగలేదు. దాదాపు 50% మందికి జిల్లాలో రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం అందరికీ రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇది రైతుల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాము. గ్రామాన స్వచ్ఛందంగా రైతులు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాల్లోకి వస్తూ ఉన్నారు. ఆ పోరాటాలని వాస్తవ దృక్పథంతో ఆలోచన చేసి వారి సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి తప్ప దాని రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయ పార్టీలను బదనాం చేస్తూ రైతు ఉద్యమాలని పరిగణలోకి తీసుకోకుంటే ప్రభుత్వం నష్టపోతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాము. వెంటనే మిగిలిన డబ్బులన్నిటిని కూడా మంజూరు చేసి రైతు రుణమాఫీని 100% చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.